ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025వ సంవత్సరము మే నెల 16వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపి ఉన్నారు. అది మన ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనములో ఇలా వ్రాయబడింది: నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశం అనుసరించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవ మీకే వందనములు. గడిచిన దినము నుండి నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమందు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి దయా కిరీటమునిచ్చి వారికి సంపూర్ణమైన నూతనమైన ఆరోగ్యమైన బ్రతుకుని దయచేయండి. ఈ రోజు వివాహం చేసుకున్న వారికి, వివాహ రోజును చేసుకున్న వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారు ఫలించి అభివృద్ధి పొందడానికి, నీ బిడ్డలుగా నడవటానికి వారికి కృపను దయచేయండి. ఈ రోజున ప్రయాణానికి సిద్ధపడి అనేక ప్రాంతాలకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వెలుచున్న ప్రయాణికులందరికీ, నా సోదరులు, నా సోదరిమణులందరికీ తోడుగా ఉండండి. వారికి క్షేమమైన ప్రయాణమును, చేరవలసిన గమ్యస్థానంను క్షేమంగా చేరి ఆరోగ్యం ఉండడానికి సహాయం అందించండి. అలాగే తండ్రి, అనారోగ్యంతో బాధపరిచిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. వారికి పరిచయం చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లను, నర్సులను వారికి జ్ఞానం ఇవ్వండి. వారికి మీ కృపను దయచేయండి. అలాగే తండ్రి, నూతన గృహంలోని వెళ్ళాలనుకున్న ఉన్న వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి, నూతనమైన దీవెనని ఇచ్చి, పరిశుధాత్మ కంచెని వేసి, ప్రతిదినము వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో స్మరించడానికి, ఆరాధించడానికి వారికి కృపనివ్వండి. త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తుల వల్ల వందనములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్.